పర్యాయం ఒక గ్రామానికి నేను వెళ్ళాం. నాతో పాటు టీం అంతా కూడా ఒక చోటుకి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి దైవజనులుగా మీరు వచ్చి ప్రార్థన చేయండి అని మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. మేము పోతూ ఉన్నప్పుడు వాళ్ళ భార్యకి చెప్పలే నేను పాస్టర్స్ని తీసుకొస్తానని. మమ్మల్ని తీసుకుని ఆ ఇంటి దగ్గర పోతూ ఉన్నప్పుడు వాళ్ళ మిస్సెస్ మమ్మల్ని ఒకసారి చూసి 2 నిమిషాలు ఉండండి అని మమ్మల్ని బయట నిలబెట్టి ఇంట్లో ఆమె క్లీన్ చేసింది. క్లీన్ చేసిన తర్వాత, లేదమ్మా 2 నిమిషాలు ఉండి ప్రార్థన చేస్తాం వెళ్ళిపోతామంటే, లేదండి ఒక 2 నిమిషాలు ఉండండి అని మమ్మల్ని బయట నిలబెట్టి ఆమె ఇంటిని క్లీన్ చేసి మమ్మల్ని ఇంట్లోనికి ఆహ్వానించింది. నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక దైవజనులుగా మేము వస్తే ఆ ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఉన్న అశుభ్రత అంతా కూడా క్లీన్ చేసి శుభ్రపరిచి మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించారే. నాకు అనిపించింది ఏంటి అంటే, అసలు ఆఫ్టర్గా మేమే దేవుని నామములో మీ ఇంట్లోకి వస్తే మీ ఇంటిని ఇంత క్లీన్ పెట్టుకుంటే, నా దేవుడే మీలో ఉండాలని ఇష్టపడుతున్నప్పుడు మీరు ఇంకా ఎంత క్లీన్ ఉండాలో దాన్ని బట్టి అర్థం చేసుకోమని నేను గుర్తు చేస్తాను. ప్రియ సోదరి సోదరుడా, నా దేవుడు మీలో ఉండాలని ఇష్టపడ్డాడు. ఒక దేవుని పేరు పెట్టబడిన దైవజనుడు ఇంట్లోకి వస్తే ఇల్లు శుభ్రపరచాలని ఆలోచన వచ్చినప్పుడు, అంతకంటే ఉన్నతంగా నా దేవుడే మీ మధ్య ఉండాలనుకున్నప్పుడు, నా దేవుడే మీలో ఉండాలనుకున్నప్పుడు మీరు ఇంకా ఎంత శుభ్రంగా ఉండాలో. ప్రియ దైవజనమా, గుర్తు చేసుకుందాం. ఆయన నిన్ను ఏర్పరచుకున్నది, ఆయన నిన్ను రక్షించింది, ఆయన నిన్ను కోరుకున్నది, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టింది. నీకు దూరమై నువ్వు ఆయనకు దూరమై ఉండాలని కాదు, ఆయనలో నీవు ఉండాలని, నీలో ఆయన ఉండాలని ఇష్టపడ్డాడు. ఇదే సియోనుకున్న ప్రత్యేకత ఏమిటంటే, విడదీయలేని సంబంధము, దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధము. అదే ఆధ్యాత్మిక సియోను. పరలోక పట్టణం దేవుని నివాసము సియోను, దేవుని నివాస స్థలము సియోను. పరలోకము సియోను పురము అని చెప్పబడింది. పరలోకము సియోను. దేవుడు నిత్య మహిమలో ఉన్నాడు అంటే సియోనులో ఉన్నాడు. ఆయన పరలోకములో సియోనులో నివసిస్తూ ఉన్నాడు.